కొన్నిసార్లు అసలు ఊహించని చోట్ల మనకు చాలా పెద్ద విషయాలు అర్థమవుతాయి కదా. ఈరోజు మనం అలాంటి ఒక ప్రయాణమే చేయబోతున్నాం. ఒక సింపుల్ పియానో పాఠం నుండి మొదలుపెట్టి ఆధునిక చరిత్ర, భారత రాజకీయాలు ఇంకా తత్వశాస్త్రం మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ను చూడబోతున్నాం. ఇది కేవలం సంగీతం గురించి కాదు, మనం విషయాలను ఎలా అర్థం చేసుకుంటాం అనే దాని గురించే. సరే, ఇక్కడ చూడండి. ఇది ఒక పియానో క్లాస్లో 9వ రోజు ఇచ్చిన నోట్స్ అన్నమాట. కొన్ని కార్డ్స్ ఉన్నాయి, వాటిని ఎలా ప్లే చేయాలో ఉంది. చూడ్డానికి చాలా మామూలుగా, సింపుల్గా అనిపిస్తోంది కదా. కానీ అసలు మ్యాటర్ అక్కడే మొదలవుతుంది. అదే పేజీలో కింద చూస్తే భారత రాజకీయాలు, ఆధునిక చరిత్ర, ఆర్థిక శాస్త్రం, వేదాంతం. వావ్! ఏంటిది? ఒక పియానో పాఠానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్లకి ఏంటి సంబంధం? ఈ విచిత్రమైన కలయిక వెనుకొన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ మిస్టరీని సాల్వ్ చెయ్యాలంటే మనం సంగీతంతోనే స్టార్ట్ చేయాలి. ఈ 4 కార్డ్స్ కేవలం స్వరాలు కాదు, అవి ఒక కథను చెబుతాయి. ఆ కథే మనకు మిగతా అన్ని టాపిక్స్ మధ్య ఉన్న లింక్ను అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. మనం మాట్లాడుకుంటున్న మ్యాజికల్ ప్రోగ్రెషన్ DABM-G. వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ప్రపంచంలో చాలా ఫేమస్ పాటలకు ఇదే బేస్. అసలు విషయమేంటంటే, ప్రతి కార్డుకి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అవన్నీ కలిసి ఒక ఎమోషనల్ జర్నీని, ఒక కథను ఎలా క్రియేట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. సో మన కథ డి మేజర్తో మొదలవుతుంది. దీన్ని సంగీతంలో టానిక్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన హోమ్ బేస్. అంతా బాగుంది, అంతా ప్రశాంతంగా, సేఫ్గా ఉంది అనిపించే ఫీలింగ్ అన్నమాట. ఇది మన కథకు స్టార్టింగ్ పాయింట్. ఇంటి దగ్గర అంతా బాగుంది కదా. ఇప్పుడొస్తుంది ఏ మేజర్, అదే డామినెంట్. ఇది కథలో ఒక ట్విస్ట్ లాంటిది, ఒక ఉత్కంఠ. ఏదో జరగబోతోంది, మళ్ళీ మన సేఫ్ ప్లేస్కి తిరిగి వెళ్ళాలి అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. ఆ టెన్షన్ తర్వాత మనల్ని తీసుకెళ్లేది బి మైనర్ దగ్గరికి. ఇది చాలా ఇమోషనల్ పార్ట్. ఇక్కడే మన హీరో కొంచెం ఆలోచనలో పడతాడు. బాధ, ఆశ, గతం, ఇలాంటి లోతైన ఫీలింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ ఆ ఎమోషనల్ ఫేజ్ తర్వాతొస్తుంది జీ మేజర్. ఇదొక కొత్త ఆశలాంటిది. చీకట్లో ఒక వెలుగు కిరణంలా ఇంటికి దారి చూపిస్తుంది. మళ్ళీ మనల్ని సేఫ్ జోన్కి, మన డీ మేజర్కి తీసుకురావడానికి రెడీ చేస్తుంది. ఓకే, సో ఒక మ్యూజికల్ స్టోరీ ఎలా ఉంటుందో చూశాం కదా. ఇల్లు, టెన్షన్, ఎమోషన్, మళ్ళీ తిరిగి రావడం. ఇప్పుడు ఇదే ఫార్ములాని పాలిటిక్స్లో ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మరి ఆ పియానో నోట్స్లో ఉన్న ఆ పొలిటికల్ పాయింట్ సంగతేంటి? వాటిల్లో కూడా ఇలాంటి ఒక కథ దాగి ఉందా? అంటే ఒక స్టార్టింగ్, ఒక టెన్షన్, ఒక క్లైమాక్స్ ఉన్నాయా? చూద్దాం. ఉదాహరణకి మన ప్రధాని అధికారాలు తీసుకోండి. రాజ్యాంగం ప్రకారం ఆయనకున్న అధికారాలు ఆర్టికల్ 74. అది మన టానిక్ లాంటిది. అంటే అది ఒక స్టాండర్డ్, ఒక బేస్. కానీ పార్టీ నాయకుడుగా ఆయనకున్న పవరుందే, అది డామినెంట్ కార్డ్ లాంటిది. అది సిస్టంలో ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్లోనే అసలు రాజకీయ కథ నడుస్తుంది. ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఆధునిక చరిత్రలో డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ చూడండి. వలస పాలనా విధానాలు అనేవి ఒక స్టేబుల్ స్టార్ట్. మన టానిక్ అనుకుంటే వాళ్లు మన ఆర్థిక వ్యవస్థను దోచుకోవడమనేది టెన్షన్, అంటే డామినెంట్. ఇక ఫైనల్గా మన సంపదంతా బ్రిటన్కి వెళ్ళిపోవడమనేది ఒక విషాదకరమైన ముగింపు. చూసారా, ఇది కూడా ఒక ప్రోగ్రెషనే. ఈ ప్యాటర్న్ కేవలం సంగీతంలోనో రాజకీయాల్లోనో మాత్రమే లేదు. తర్కం, ఫిలాసఫీ, ఇలా మనం ఆలోచించే ప్రతి దాంట్లోనూ ఇది కనిపిస్తుంది. ఇది ఒకే పాట, కాని చరణాలు వేరన్నమాట. ఫిలాసఫీలో చూడండి, దేవుడు చెప్పిందే నీతి అనే డివైన్ కమాండ్ థియరీ ఒక గట్టి నమ్మకం, మన టానిక్ లాంటిది. కాని నీతి అనేది ప్రకృతిలోనే ఉంది అని చెప్పే న్యాచురల్ లా థియరీ వచ్చి దీన్ని ప్రశ్నిస్తుంది. ఇది డామినెంట్ కార్డ్. ఈ రెండింటి మధ్య వాదన ఒక పరిష్కారం కోసం ఎదురుచూస్తుంది. సరే, మనం మ్యూజిక్ నుండి పాలిటిక్స్కి, అక్కడునుంచి హిస్టరీ, ఫిలాసఫీ, ఇలా చాలా దూరం ప్రయాణించాం. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి బిగ్ పిక్చర్ ఏంటో చూద్దాం. చూశారు కదా, ఒకే ఒక సింపుల్ ప్యాటర్న్. ప్రారంభం, ఉద్రిక్తత, భావోద్వేగం, పరిష్కారం. ఇదే ప్యాటర్న్ మనకు సంగీతంలో, పాలిటిక్స్లో, హిస్టరీలో, ఫిలాసఫీలో అన్నింట్లోనూ కనిపించింది. సో ఆ పియానో హ్యాండౌట్లో అసలు పాఠం పియానో గురించి కాదు, పాలిటిక్స్ గురించి కూడా కాదు. అసలు విషయమేంటంటే, ఏ సబ్జెక్ట్నైనా అర్థం చేసుకోవాలంటే దాని వెనక ఉన్న ఇలాంటి స్ట్రక్చర్స్ని, ఈ ప్యాటర్న్స్ని పట్టుకోవాలి. అదే అసలైన లెర్నింగ్.
ప్రతి సబ్జెక్ట్లోనూ ఇలాంటి ఒక కథ, ఒక మ్యూజిక్ దాగే ఉంటుంది. దాన్ని కనిపెట్టడమే అసలైన తెలివి. మరి మీరు నేర్చుకుంటున్న సబ్జెక్ట్లో దాగి ఉన్న ఆ ప్రోగ్రెషన్ ఏంటి? ఆలోచించండి.